నా పేరు ఆచార్య కోట నందకిషోర్. ఈరోజు టాపిక్ డాన్స్ నేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలకి, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకి. ఈ డాన్స్ వేసే పిల్లలు ఎక్కడి దాకా అయిపోతున్నారు, ఏం చేస్తున్నారు అనేవి మీ ముందుకు వస్తుంది. దానికన్నా ముందు మీకు చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం, కళాకారులు కాని వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాండి, కళాకారులు కాని వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ లో కోట్లు గడిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. వాళ్ళు అవార్డ్స్ అని రివార్డ్స్ అని చేసి పిల్లల్ని ఒక భ్రమలో పెడుతున్నారు. అసలు ప్రోగ్రామ్ అయింది, అసలు డాన్స్ ఏంటి అంటే ఈరోజు మేము చెప్తాం. ఫస్ట్ మంచి గురువుని ఎంచుకోవాలి, మంచి అకాడమీని ఎంచుకోవాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, నటయ్య డాన్స్ అకాడమీ 30 సంవత్సరాల ప్రస్థానం. ద బెస్ట్ డాన్స్ అకాడమీ, ద బెస్ట్ టీచ్. భరతనాట్యం ఇప్పుడు కూచిపూడి. తర్వాత ఈ డాన్స్ వేసే పిల్లలు డాన్స్ ఏదైనా కానీ, భరతనాట్యం అయినా, కూచిపూడి అయినా, లేదా జానపదమైనా, ఇంకేదైనా నేర్పిస్తున్నారు. ప్రోగ్రామ్ కి దగ్గర తీసుకెళ్తున్నారు. ఆ స్టేజ్ దగ్గర తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళు అవార్డో రివార్డో ఇచ్చేసి ఆ ఇంట్లో మనం షోకేజ్ లో పెట్టుకుంటున్నారు. ఇదే డాన్స్ అనుకుంటున్నారు. కాదండి, డాన్స్ ఇది కాదు, ఇంకా చాలా ఉంది. ఈ భ్రమ నుంచి బయట రండి. ఈ భ్రమ నుంచి బయటకు వచ్చాక ఆ డాన్స్ అంటే ఏంటి, భరతనాట్యం అయినా, కూచిపూడి అయినా, ఏదైనా కానీ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డాన్స్ లో కోర్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ కోర్సెస్? సర్టిఫికేట్ కోర్స్. భరతనాట్యం అయినా, కూచిపూడి అయినా 4 సంవత్సరాలు నేర్చుకుంటే సర్టిఫికేట్ కోర్సు రాయాలండి ప్రభుత్వం ద్వారా. 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు నేర్చుకుంటే డిప్లొమా. అదేవిధంగా 6 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత 2 సంవత్సరాలు ఎంఏ, 8 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత పిహెచ్డి. ఇలాగా కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఒక పరిపూర్తిగా నేర్చుకోవాలి అంటే 10 సంవత్సరాలు పడుతుంది ఒక గురువు దగ్గర, ఒక అకాడమీ కానీ. ముందు ఇవన్నీ తెలుసా అని డాన్స్ నేర్చుకునే పిల్లలైనా తల్లిదండ్రులైనా నేను అడుగుతున్నాను. ముందు ఇవి తెలుసుకోండి. తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఒక ఆర్టిస్ట్కి, ఒక డాన్స్ నేర్చుకునే పిల్లలకి తల్లిదండ్రులైనా ముందు తెలుసుకోవాలి. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇస్తుంది. 18 సంవత్సరాలు నిండినటువంటి కళాకారులకి గుర్తింపు కార్డు ఇస్తుంది ప్రభుత్వం. ఆ గుర్తింపు కార్డు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మనం ప్రయాణించేటప్పుడు బస్ అయినా, ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా 40% రాయితీలు వస్తాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ గుర్తింపు కార్డు వల్ల. తర్వాత చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ అని ఇస్తుంది భాషా సంస్కృతుల శాఖ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం CCRT. ఒక్కసారి స్కాలర్షిప్ కానీ మీరు అప్లై చేసుకుంటే చదువు అయిపోయేదాకా పిల్లలకి స్కాలర్షిప్ వస్తుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. తర్వాత చదువు అయిన తర్వాత మనకి స్పోర్ట్స్ కోటా ఎలాగో, గేమ్స్ కోటా ఎలాగో, డాన్స్ కోటా ఉందండి. ఎగ్జామ్ బ్యాంక్ టెస్ట్ కానీ, రైల్వే టెస్ట్ కానీ, ఇలాగా కేంద్రం పెట్టే టెస్టులకి మనం ఎగ్జామ్ రాసుకుంటుంటే ఆ ఎగ్జామ్ లో మన డాన్స్ సర్టిఫికేట్, నేను ఇంతకుముందు చెప్పాను, సర్టిఫికేట్, డిప్లొమా, ఇలాగా ఆ సర్టిఫికేట్స్ ఉంది. తర్వాత ప్రభుత్వం కొన్ని కాంపిటీషన్స్ పెడుతుంది పిల్లలకి, బాలశ్రీ అవార్డ్స్ అని. తర్వాత యువతకు యూత్ ఫెస్టివల్స్ అని, ఇలాగా వాటిలో మనం పార్టిసిపేట్ చేస్తే గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటే ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి 5% ఉంటుందండి ఎగ్జామ్. అంటే ప్రభుత్వ ఉద్యోగం, గేమ్స్ స్పోర్ట్స్ కోటాలో ఈ డాన్స్ స్పోర్ట్స్ లో, ఈ డాన్స్ కోటాలో జాబ్ వస్తుంది. ఇలాగా ఇంకా బెనిఫిట్స్. తర్వాత 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఉంటుందండి, జీవితకాలం పెన్షన్ ఉంటుంది. ఇలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక కళాకారులు అంటే ఎక్కడి దాకా అయిపోతున్నారు? గురువుని ఎంచుకొని, గురువు దగ్గర డాన్స్ నేర్చుకొని స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ డాన్స్ చేసి వాళ్ళు ఇచ్చే మెమెంటోస్, ప్రైజ్లు, ఇంకోటో మన గోడలకి, మన అరమారలో నింపుకుంటున్నాం. ఇది కాదు డాన్స్. చాలా ఇంకా మీ ముందుకి ఇవన్నీ తెలియపరుస్తాను. ఖచ్చితంగా మా వీడియోలను ఆదరించండి, మా వీడియోలు చూడండి, చాలా బెనిఫిట్స్ వస్తాయి. ధన్యవాదాలు.